యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో నిర్మిస్తున్న ఈ శైవ క్షేత్రం ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం మొత్తానికి సుపరిచితం కాబోతోంది. ఆ శివయ్య బైరాగిని తలపించే రూపంలో తిరుగుతున్న అభాగ్యులను ఇక్కడకు రప్పించుకొని కంటికి రెప్పలా కాపాడుకుంటాడు. ఈ దీనుల ఆకలి తీర్చి అనాథులకు అండగా ఉంటున్న భక్తులకు పుణ్యాన్ని ప్రసాదిస్తున్నందున శివయ్యను శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి అని మనసారా పిలుస్తారు. పుణ్యలింగేశ్వరుణ్ణి దర్శించుకున్న తరువాత భక్తులు శివయ్య ఇచ్చిన సంపదలో కొంత ఈ దీనుల జీవనాధారం నిమిత్తం సాయం చేస్తూ స్వామివారి దివ్యాశీస్సులు పొందుతున్నారు. కోట్లాది భక్తుల నీరాజనాలు అందుకుంటున్న శ్రీ పుణ్యలింగేశ్వరుని సేవలో తరించేందుకు హైదరాబాద్, ఉప్పల్ నుండి విచ్చేసిన కె ఇందిరా గారు, నరసింహారెడ్డి గారు భక్తి సేవా మార్గాలలో తరించారు. ముందుగా నిశ్చలమైన మనస్సుతో ఆలయానికి చేరుకోగా అర్చకులు స్వామివారి బొట్టును పెట్టారు. స్వామి చెంత గోత్రనామాలతో పూజలు నిర్వహించుకున్నారు. శివయ్యను ప్రసన్నం చేసుకునేందుకు ఘంటానాదాల మధ్య పవిత్ర లింగానికి అభిషేకం చేసి ఆధ్యాత్మిక అనుభూతిని పొందారు. అర్చకులు స్వామివారిని అలంకరించాక భక్తులకు హారతిని ఇచ్చి శివాశీస్సులు అందించారు. భక్తులు యాగం వద్ద భక్తి శ్రద్ధలతో చేరి నెయ్యి, నవధాన్యాలు సమర్పించి హోమఫలాలు పొందారు. అర్చకులు పసుపు రాసి స్వామి చెంత పూజించిన ఇటుకలను ఇవ్వగా భక్తులు ఆశ్రమ వ్యాన్ మీద ఆలయ నిర్మాణ ప్రదేశం వద్దకు వెళ్లి వారి స్వహస్తాలతో ఇటుకలు అందించారు. ఈ సందర్భంగా అనాథుల వైద్యశాలను, అనాథుల వసతి భవనాన్ని సందర్శించి ఆశ్రమంలో అభాగ్యులకు అందుతున్న సేవల గురించి సిబ్బంది ద్వారా తెలుసుకున్నారు. సేవా మార్గంలో భాగంగా సేవామూర్తి ఇందిరా గారు వారి భర్త కీర్తిశేషులు వెంకట్రెడ్డి గారి వర్ధంతి సందర్భంగా అభాగ్యుల అన్నదాన కార్యక్రమానికి వారి మనుగడకు సాయం చేసి ముక్కంటి ఆశీస్సులు పొందారు. భర్త జ్ఞాపకార్థం అభాగ్యులకు అండగా నిలిచిన సేవామూర్తి ఇందిరాగారి కుటుంబంపై శ్రీ పుణ్యలింగేశ్వరుని ఆశీస్సులు సదా ఉండాలని శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి పుణ్యక్షేత్రం కోరుకుంటుంది. 3 years అయింది వచ్చి. ఇంతకుముందు వచ్చినప్పుడు ఇంత బిల్డింగ్ ఇంత ఉండకుండే. బిల్డింగ్ మాత్రం పిల్లర్లు ఇస్తుండే అప్పుడు. ఇప్పుడు మాత్రం పిల్లర్లు, బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కానీ చాలా బాగుంది. మెయింటెనెన్స్ కూడా చాలా మంచిగా ఉంది. నాకైతే మంచిగా అనిపించింది. లింగేశ్వర స్వామినే నమః.